ఎప్పుడు చచ్చిపోయింది నారాలంటే ఇప్పుడు 30 ఎకరాల నారు చచ్చిపోయింది. అయ్యో పెడుతున్నాము చచ్చిపోతుంది, పెడుతున్నాము చచ్చిపోతుంది. నారు తేడా అనుకుంటా. నారు అందులో బాగానే ఉంటుంది కదా అన్నయ్య. అందులో బాగానే ఉంటుంది. మరి 3 రోజులు నేనున్నాక బాగానే ఉంటుంది. 3 రోజులు గంటల పట్టుకొచ్చాక చచ్చిపోతే ఎలా మరి? ఇక ఎంతసేపు నీడనే ఉండాలట. ఎంతసేపు నీడనే ఎలాగుంటుంది? అయ్యయ్యో ఎలా ఉన్నాయి? నిన్న ఇలాగే ఉంది నార. నిన్న బాగుంది ఇదంతా బాగా. మరి ఇలాగొచ్చి ఇంకా చచ్చిపోయినట్టు మొత్తం చచ్చిపోయినాయి. అది మొత్తం అయిపోయింది. ఇంకా బాగా ఇదైనా బాగా బతుకుతుందో అనుకుంటున్నాం. ఇంక ఇలా చచ్చిపోతే ఇంకెప్పటికీ ఆ మళ్ళీ ఎడతాము, ఇదంతా ఎడతాము. అయిపోయింది 7 సంవత్సరం. ఏదో కొట్టేశారు మొత్తానికి మందు. మొత్తం 30 ఎకరాల నారు చచ్చిపోయింది ఇప్పటికి. మళ్ళీ ఇది 2 ఎకరాలు ఉంటుందా? ఇది ఒక 2 ఎకరాల నారు. నారు ఆగుతలే. పల్లంటి తెచ్చిన నారు ముగిటాక అవి నిలబడ్డాక చూడాలి. పుట్టు ఏమైనా తేడా? పుట్టు తేడా, కొత్త పుట్టు పాత పుట్టు మార్చేసి కొత్త పుట్టు తయారు చేసాం. ఈ సంవత్సరం రైతులు బెంగెట్టుకుంటమే. ఇప్పటికే బెంగెట్టేసుకున్నారు. అయ్యయ్యో ఇది అలాగే ఉంది అన్నయ్య. ఇది మామూలుగా పొట్టు పెట్టి చూసినా కానీ 2 రోజులు బాగానే ఉంటుంది. 3 రోజులు అది మొత్తం చచ్చిపోయి చచ్చిపోతాయి. అవి కొత్త పొట్టేగా. కొత్త పొట్టు కొత్త అదంతా కొత్త పొట్టే. కొత్త పొట్టేనా? అవి చచ్చిపోయా మొత్తం. ఏంటి చచ్చిపోతున్నాయి. కింగ్ లాగా ఉన్నాయి మొక్కలు. అవి ఇయ్యాక ఇయ్యాలిగా ఉంటాయి. ఎక్కడ పట్టేసి చూడవద్దులు పట్టేసి విత్తనాలు పోసింది. ఎవడారో విత్తనాలు పోసి చీగాడు కాళ్ళు కప్పులు చల్లుతాం. నేను లాదర్ గారు పోసాడు. మీడియం లాదర్ పోసినప్పుడు బాగానే ఉంటున్నా. చెప్తారండి.